ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ గ్రామంలో గత 5 సంవత్సరాల కింద మనం తెలుగుదేశం పార్టీని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ లోకల్ గా సర్పంచ్ని కానీ మండలంలో కాన్స్టిట్యూన్స్ లో ఎమ్మెల్యేని కానీ ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న నాటి నుంచి ఈ గ్రామంలో ఏమన్నా పనిచేసేదా ఒక్కసారి మీరు చెప్పండి. ఆనాడు మనం వేసిన ఈ సీసీ రోడ్డు, ఆనాడు మనం తెచ్చిన మంచినీళ్లు, ఆ రోజు మనం తెచ్చిన పేదలకు పట్టాలు, ఆ రోజు మనం ఇచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ టోటల్ బోర్డు పనులు, ఆ రోజు మనం తెచ్చిన జిల్లా పరిషత్ స్కూలు, ఆ రోజు మనం కట్టిన గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇక చెప్పుకుంటా పోతే వీధి వీధిన కాలనీకి మనం వేసిన పనులే ఉన్నాయని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మహిళా సోదరులారా, దేవేంద్ర నగర్ కానీ, ఇంద్రానగర్ కానీ, కళానగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, మిగతా ఏ కాలనీలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన పనులు తప్ప కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనులు ఎన్నున్నాయో చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. అలాగే పోతే మనం చేసిన కార్యక్రమాలను ఈ రోజు వెంకటేష్ యాదవ్ చెప్పినట్టు గ్రామ పంచాయతీ నిధుల్లో ఆ రోజు ఒక మహిళా సర్పంచ్ని పెట్టి ఈ గ్రామాన్ని మొత్తం అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈనాడు ఉన్నటువంటి సర్పంచ్, గెలిచినటువంటి సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క రోడ్ అయినా బోడుప్పల్ నుంచి ఆ రోజు మనం ఉప్పల్ మెయిన్ రోడ్ నుంచి మల్లికార్జున టెంపుల్ వరకు సీసీ రోడ్డు మనం వేసాం. అలాగే పోతే మరి ఇక్కడ సాయిబాబా గుడి నుంచి చిలకర రోడ్ వరకు మనమే వేసినాం. ఇట్లా మల్లికార్జున టెంపుల్ నుంచి మల్లాపూర్ వరకు మనమే వేసినాం. శనేశ్వర్లకు మనమే వేసినాం. మరి వాళ్ళు ఏం చేసినారో ఒక్కసారి మీరందరూ కూడా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరి మన గ్రామం సంగతి ఇలాగుంటే మరి రాష్ట్రం సంగతి, రాష్ట్రంలో మీరందరూ కూడా ఇంటి నంబర్ల కోసము కనీసము ఇల్లు కట్టుకొని ఇంటి నంబర్లు ఇవ్వమంటే కూడా ఇవ్వలేని స్థితి అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. మరి ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు నిరంతరం కష్టపడుతూ ఇక్కడ దాదాపు 1400 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు అంత పెద్ద స్కూల్ బిల్డింగ్ కట్టడం జరిగింది. మరి ఇంత పెద్ద గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలంటే ఈనాడు ఉన్నటువంటి నాయకులు మంచినీళ్ళ బిల్లు కట్టలేని పరిస్థితి ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరంతా రాష్ట్రంలో రాష్ట్ర నాయకులు ఒక్కసారి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందిందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చెందిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మనము చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మీ దగ్గరికి రావడం జరిగింది. మీరంతా ఒకసారి తెలుగుదేశం పార్టీని దీవించాల్సిందిగా కోరుతూ మరి రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, గ్యాసు, అలాగే గ్యాస్ కలెక్షన్ ఈ రోజు మనం 450 రూపాయలు కట్టిన గ్యాసు 1175 రూపాయలకి ఇస్తా ఉన్నారు. మరి గ్యాస్ 1170కి ఇచ్చి బ్యాంక్ అకౌంట్ తీయమని చెప్తున్నారు. మీ అందరికి కూడా అకౌంట్లో ఎవరికైనా పడతా ఉన్నాయమ్మా చెప్పండి. మీరు మీ అకౌంట్లో డబ్బులు వస్తా ఉన్నాయా? మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. అలాగే నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు, మరి మిగతా చింతపండు కానీ చేసుకోవడానికి కూలి కానీ దొరకలేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మిగతా అలాగే పోతే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పెద్దలు చెప్తారు, ఇంకా ముగ్గురు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ గ్రామాన్ని దాదాపు 40,000 ఉన్నటువంటి ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఎవరు వస్తే చేస్తారో మీరందరూ కూడా వాళ్లకు ఓట్లేసి రేపు గెలిపించాల్సిందిగా కోరుతూ మనమంతా కూడా కల్లబల్లి మాటలు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉంటారు ఎలక్షన్లు రాగానే. మరి బియ్యం పోతే 35 రూపాయలు, సారా ప్యాకెట్ కొనాలంటే చీప్ లిక్కర్ 15 రూపాయలు, సారా తాగాలి, మనకిచ్చిన పైసలు మొత్తం వాళ్ళకి కట్టాలి. అలాగే పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇవన్నిటిని కూడా మనం రేపు పొద్దుగాల మీరందరూ కూడా
తెలుగుదేశం పార్టీని దీవించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజా అధ్యక్షుని ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.